యేసుప్రభు ఏమన్నాడు నికోదేముతో, నీ బోధ బలం ఉంది బాబు. యేసుప్రభు అన్నాడు, నీ బోధ బలం ఉంది బోధకుడా, భలే చెప్పావులే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు, రా నా దగ్గర కూర్చుందిరా, ఫోటో దిగుదురా, నాతో కూర్చొని భోజనం చేయొచ్చురా, నన్ను పొగిడినావు కదా అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభు? భలే చెప్పినావు బోధకుడా, నీ బోధ కరెక్ట్గా ఉంది అని నికోదేము వచ్చి యూదులకు అధికారైనటువంటి యూదుల బోధకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి పొగిడాడు. యేసుప్రభును పొగిడి, యేసుప్రభు నీ బోధ, నీ ప్రసంగము, నీ మాటలు భలే ఉన్నాయని పొగిడినప్పుడు ఏం చేశాడంటే, నన్ను పొగిడాడు కదా అని సింహాసనం కూర్చోబెట్టి కూర్చో నా పక్కలని చెప్పలే. సరే కానీ ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో కృప దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవరికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడంటే, ఎవరిని దేవుడు దీవిస్తాడు అంటే, ఎవడైతే వణుకుచు దేవుని మాట విని వణుకుచు తగ్గించుకొని ఇదిగో యేసు ప్రభుల వారి పాదాలను పట్టుకొని యేసు ప్రభుల వారి పాదాల మీద ఇదిగో ఆనుకొని బ్రతుకుతూ ఉంచారు. అట్టి వారికి దేవుడు కృప సమృద్ధిగా ధారాళముగా మితి లేకుండా బుద్ధి క్షేమాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు సమృద్ధిగా ఆయన కృపను చూపుతాడు.